కల్కి మూవీలో అశ్వత్థామని చాలా పవర్ఫుల్గా చూపించారు. నిజంగా అశ్వత్థామ అంత పవర్ఫుల్ అంటే అవును. మహాగురు ద్రోణాచార్యుడు శివుడంత పరాక్రమం కలిగిన కుమారుడి కోసం తపస్సు చేస్తే నుదిటి మీద మణితో శివుని అంశతో అశ్వత్థామ జన్మిస్తాడు. ఆ మణి వల్ల అతనికి ఆకలి దప్పికలుండవు, రోగాలు ముసలితనం రావు. మనిషి కన్నా తక్కువ జన్మున్న అన్ని జీవాల మీద అతనికి కంట్రోల్ ఉంటుంది. దేవులు కానీ దయ్యాలు కానీ ఆయుధాలు కానీ అశ్వత్థామని ఏమీ చేయలేవు. ఒక విధంగా చెప్పాలంటే ఆ మణి అశ్వత్థామని అమరుని చేసింది. సో అశ్వత్థామ పవర్ అంతా మణిలోనే ఉంది. అందుకే కృష్ణుడు అశ్వత్థామని శపించినప్పుడు మణిని తీసేసుకుంటాడు. మరి మణి లేకుండా అశ్వత్థామకి ఏమి పవర్స్ లేవా అంటే కాదు. అశ్వత్థామ మంచి వీరుడు. ద్రోణుడు పాండవుల కౌరులకి విద్యలు నేర్పిస్తున్నప్పుడే అశ్వత్థామ కూడా వాళ్ళతో పాటుగా అన్ని విద్యలు నేర్చుకుంటాడు. నారాయణాస్త్ర, బ్రహ్మాస్త్ర, బ్రహ్మశిరాస్త్ర ఇంకా చాలా అస్త్రాలు గడిస్తాడు. కానీ అశ్వత్థామకి ఓపిక తక్కువ, ఆవేశం ఎక్కువ. బ్రహ్మాస్త్రం రావటంతో గర్వం పెరిగి శ్రీకృష్ణుడి సుదర్శన చక్రం కోసం కృష్ణుడి దగ్గరికి అశ్వత్థామ బయలుదేరతాడు.